నేరాలు పెరుగుతున్న వేళ నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా బ్యాన్ చేస్తూ కీలక ప్రకటన చేసింది నేపాల్ ప్రభుత్వం. నేపాల్ ప్రభుత్వం ఈ ప్రకటన చేయగానే దేశమంతటా కూడా తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అక్కడంతటా కూడా నిరసనకారులు తీవ్రమైన నిరసన వ్యక్తం చేశారు. అటు కాఠ్మండూలోని పార్లమెంట్ భవనంలోకి అక్కడ ఉన్న నిరసనకారులు దూసుకెళ్లి అక్కడంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. సోషల్ మీడియా నిషేధంపై యువత అంతా కూడా రోడ్డెక్కిన పరిస్థితి నేపాల్లో చోటు చేసుకుంది. ప్రభుత్వ నిర్ణయంను వ్యతిరేకిస్తూ కూడా నిరసన చేపడుతూ ఉన్నారు యువత అంతా. నేపాల్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో హింసాత్మక ఘర్షణ వాతావరణం కూడా అక్కడ చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అలాగే వాట్సాప్, ట్విట్టర్, స్నాప్చాట్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కు సంబంధించి నేపాల్ ప్రభుత్వం అయితే నిషేధం విధించింది. దీంతో యువత తీవ్రంగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి రోడ్లపైకి వచ్చి తీవ్రంగా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అటు నేపాల్లో చోటు చేసుకుంది. ఏకంగా కాఠ్మండూలో ఉన్న పార్లమెంట్ భవనంలోకి నిరసనకారులు దూసుకెళ్లారు. అయితే వారందరినీ చెదరగొట్టేందుకు ఆర్మీ కూడా రంగంలోకి దిగిన పరిస్థితి మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. విజువల్స్ లో గమనించినట్లయితే నిరసనకారులు ఏ విధంగా ఆందోళన చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఈ మధ్యలో తోపులాటలు కూడా తీవ్రంగా చోటు చేసుకున్నాయి. అయితే ఈ ఘర్షణ వాతావరణంలో 20 మంది వరకు కూడా మృతి చెందినట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే 100 మందికి పైగా గాయాలైనట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఘర్షణలో హింసాత్మక ఘర్షణ వాతావరణం నేపాల్లో చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. నేపాల్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో అటు నిరసనకారులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. యూత్ అంతా కూడా రోడ్డుపై ఎక్కి ప్రభుత్వంపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. దీంతో అత్యవసర భేటీ అయింది కేబినెట్. ప్రభుత్వం ఏదైతే నిర్ణయం వెలువరించిందో బ్యాన్ చేసింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను. దానికి సంబంధించి కూడా మరో నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రజెంట్ ఆ బ్యాన్ కు సంబంధించి ఆపేయాలంటూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒకసారి విజువల్స్ చూద్దాం. हाम्रो नेपाल हाम्रो देश सबभन्दा प्यारो छ। हाम्रो नेपाल हाम्रो देश सबभन्दा प्यारो छ। गरिब जति खाडीमा युवा हाम्रो शक्ति हो। बुढा नेता हात्ती हो। नेताको छोरा गाडीमा गरिब जति खाडीमा नेताको छोरा गाडीमा मर्यो
సోషల్ మీడియా బ్యాన్ కు సంబంధించి కూడా నేపాల్లో అల్లర్లు అయితే చెలరేగాయి. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక వ్యక్తిని భద్రతా బలగాలు కాలుతో తొక్కుతున్న దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. అయితే ఎవరైతే నిరసనకారులు ఉన్నారో వాళ్ళందరినీ అదుపు చేసేందుకు కూడా భద్రతా బలగాలు అయితే రంగంలోకి దిగిన పరిస్థితి. అయితే ఒక వ్యక్తిని వాళ్ళు అక్కడ కొడుతున్న దృశ్యాలు, అంటే కాలుతో వాళ్ళు తొక్కుతున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అయితే అతను ప్రజెంట్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడా లేకపోతే చనిపోయాడా, ఏం జరిగింది అన్న వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. అసలు ఆ నిరసనకారుడు మీద ఎందుకు ఆ విధంగా భద్రతా బలగాలు అటాక్ చేయాల్సి వచ్చింది అన్న కారణాలు కూడా తెలిసేయాల్సి ఉంది. మొత్తంగా సోషల్ మీడియా బ్యాన్ కు సంబంధించి కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి నేపాల్లో. అటు కాఠ్మండూలో ఉన్న పార్లమెంట్ భవనంలోకి నిరసనకారులు దూసుకెళ్లారు. మొత్తంగా ఈ ఘర్షణ వాతావరణంలో ఇప్పటికే 20 మంది మృతి చెందినట్టు కూడా అధికారికంగా వెలువడింది. అయితే 100 మందికి పైగా గాయాలైనట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ కేబినెట్ అత్యవసర భేటీ అయింది. ఏదైతే సోషల్ మీడియా సైబర్ నేరాలకు ఎక్కువగా దోహదపడుతుంది అన్న నిర్ణయంతో వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి యువత రోడ్డెక్కి తీవ్రంగా నిరసన వ్యక్తం చేయడంతో అత్యవసర కేబినెట్ భేటీ అయ్యి ఆ బ్యాన్ కు సంబంధించిన నిర్ణయం వెనుదీసుకుంది కేబినెట్. నేపాల్ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం రద్దు చేస్తూ కూడా తిరిగి ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే సోషల్ మీడియా నియంత్రణ అలాగే నిషేధానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది నేపాల్ ప్రభుత్వం. దానికి సంబంధించి యువత అంతా కూడా రోడ్డెక్కి తీవ్రంగా నిరసన వ్యక్తం చేసిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. They have crossed their limits. सिभिल हस्पिटल भित्र उपचार गरिरहेको ठाउँमा बिरामी ट्रान्सफर गरिरहेको बेलामा ढोकामा आएर गोली हाने यिनीहरूले है. अब यो गभर्नमेन्ट, दिस गभर्नमेन्ट हैज फेल्ड. यो गभर्नमेन्ट, this government has failed. Please people, everyone should know this. They have crossed their limits. सिभिल हस्पिटल भित्र उपचार गरिरहेको ठाउँमा बिरामी ट्रान्सफर गरिरहेको बेलामा ढोकामा आएर गोली हाने यिनीहरूले है. अब यो गभर्नमेन्ट, दिस गभर्नमेन्ट हैज फेल्ड. यो गभर्नमेन्ट, this government has failed. Please people, everyone should know this. They have crossed their limits. सिभिल हस्पिटल भित्र उपचार गरिरहेको ठाउँमा बिरामी ट्रान्सफर गरिरहेको बेलामा ढोकामा आएर गोली हाने यिनीहरूले है. अब यो యువత చేస్తున్న నిరసనతో నేపాల్ సర్కార్ దిగొచ్చిందనే చెప్పుకోవాలి. అయితే నిషేధం సోషల్ మీడియాకు సంబంధించిన అన్ని ప్లాట్ఫామ్స్ పై విధించడం జరిగింది నేపాల్ ప్రభుత్వం. అయితే అందుకు సంబంధించి అక్కడ ఉన్న యువత అంతా కూడా రోడ్డెక్కారు, తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. భారీగా కూడా రోడ్లపైకి యువత తరలి వచ్చిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. వాళ్ళంతా ఏకంగా పార్లమెంట్ భవనంలోకి కూడా దూసుకెళ్లి అక్కడ అంతా కూడా ఉద్రిక్త పరిస్థితులకు పాల్పడినట్టు కూడా మనకి అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. వారందరినీ కట్టడి చేసేందుకు కూడా భద్రతా బలగాలు రంగంలోకి దిగినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా ఈ ఘర్షణ వాతావరణంలో ఇప్పటికే 20 మంది మృతి చెందినట్టు అలాగే 100 మంది గాయాలు పాలైనట్టు కూడా మనకి అధికారికంగా సమాచారం అందుతుంది. మొత్తంగా సోషల్ మీడియా నిషేధానికి సంబంధించి కూడా ప్రభుత్వం వెనుదిరిగినట్టు కూడా సమాచారం అందుతుంది. ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ కూడా అత్యవసర కేబినెట్ భేటీ అయిన తర్వాత వాళ్ళంతా కూడా నిర్ణయాన్ని వెలువరించడం జరిగింది. మొత్తంగా సోషల్ మీడియా నిషేధంపై యువత రోడ్డెక్కారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా లేకుండా ఎవరు కూడా ఉండలేని పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్, ఇన్స్టా అలాగే యూట్యూబ్, స్నాప్చాట్ ఇటువంటి మాధ్యమాలకు ఎక్కువగా అలవాటు పడిపోయి ఉన్నారు. వారి నిరసన చూస్తుంటే మనం అర్థమవుతుంది అది లేకుండా వాళ్ళు ఉండలేరు అన్న పరిస్థితి. ఎంత దుర్వినియోగం ఉందో అంతే సద్వినియోగం కూడా ఉంది. కాబట్టి దాన్ని ఉంచాలి, అటువంటి నిషేధాన్ని ఎత్తివేయాలంటూ కూడా యువత అంతా రోడ్డెక్కారు. మొత్తంగా మనం చూడొచ్చు భారీగా యువత అంతా కూడా రోడ్డుపై వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేసిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. మొత్తంగా భద్రతా బలగాలు కూడా వాళ్ళని కట్టడి చేసేందుకు యత్నిస్తున్నాయి. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. हेर्नु त साथी यत्रो राम्रो हुन्छ कहिले